దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. శివాజీ గారి వ్యాఖ్యలపై మహిళా నటులు, పలువురు సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో గలమెత్తి మాట్లాడారు. మా అసోసియేషన్ వరకు ఈ పంచాయతీ వెళ్లటం, శివాజీ గారు ప్రెస్ మీట్ పెట్టి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నాలో నేను కుమిలిపోయాను, 36 గంటల పాటు నేను నిద్రపోలేదని చెప్పేసి తను చేసిన తప్పేంటో తనకు అర్థమైందని, అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టానని కూడా శివాజీ గారు చెప్పారు. ఈ వివాదంలోకి అనసూయ గారు, చిన్మయ్య గారు ఎందుకు వచ్చారని, తను వాళ్ళిద్దరి పేర్లు తీయలేదని కూడా శివాజీ గారు ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. వెంటనే అనసూయ గారు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. శివాజీ గారు బాధ్యతుడుగా నటిస్తున్నారని, ఆయన ప్రవర్తన నార్సిస్ట్ లా ఉందని, దీనినే అతి తెలివంటారని అనసూయ గారు మరొకసారి వ్యాఖ్యానించారు. ఈ కాలంలో మహిళా దుస్తుల గురించి మాట్లాడటం సరికాదని, నేను కూడా హీరోయిన్నేనని, 1-2 సినిమాల్లో హీరోయిన్ గా చేశానని, అందుకోసమే శివాజీ గారి వ్యాఖ్యలపై స్పందించానని అనసూయ గారు తెలిపారు. ఆ ప్రెస్ మీట్ లో తన పేరును ప్రస్తావించడం, షాపింగ్ మాల్లో తన పరిస్థితిని చూసే ఈ విధంగా మాట్లాడానని శివాజీ గారు చెప్పడం చేత నిధి అగర్వాల్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఆ రోజు నేనే బాధితురాలిని, నేను ఆ డ్రెస్ వేసుకున్నందుకే నాకు అలా జరిగిందని తిరిగి నన్నే అనటం ఎంతవరకు కరెక్ట్ అని, బాధితురాల్ని నిందిస్తూ సానుభూతి పొందటం కరెక్ట్ కాదని నిధి అగర్వాల్ గారు స్పందించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండంగానే బిగ్ బాస్ లో తనతో పాటు ఉండి శివాజీ గారి ఏంటో దగ్గరుండి చూసిన అమర్దీప్ గారు కూడా ఈ విషయంపై స్పందించారు. ఓ ఛానల్లో అమర్దీప్ గారు మాట్లాడుతూ, అన్న రాంగ్ ఇంటెన్షన్ తో చెప్పలేదు, చెప్పిన పదజాలం కొద్దిగా డిఫరెంట్ గా ఉండటం వల్ల జనాల్లోకి బ్యాడ్ గా రీచ్ అయిందని అమర్దీప్ గారు అన్నారు. ఆయన చెప్పిన విధానం వేరు, అది జనాల్లోకి రీచ్ అయిన విధానం వేరు. కొంతమంది ముక్కుసూటిగా మాట్లాడతారని, శివాజీ అన్న కూడా ముక్కుసూటిగానే మాట్లాడతారని, అన్నకి ఏం మాట్లాడాలో తెలుసు అని, ఆయనేం చిన్నపిల్లవాడు కాదని, రాజాసాబ్ ఈవెంట్ లో జరిగిన ఘటన చూస్తే నాకు చాలా బాధ వేసిందని, డ్రెస్సింగ్ గురించి నేనేం చెప్పట్లేదని, అది ఎవరిష్టం వాళ్ళదని, ఎలా ఉన్నా పద్ధతిగా ఉండి బాగుంటే చాలునని అని అమర్దీప్ చౌదరి గారు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో, శివాజీ గారు ఇంకా ఎన్ని క్షమాపణలు చెప్పాల్సి వస్తుందో చూడాల్సి ఉంది.